హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో టెట్కమ్ టీఆర్టీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్ అయితే మన దగ్గర ప్రస్తుతం అవైలబుల్గా ఉంది. హాల్ టికెట్స్ అనేది ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, మనీ పేమెంట్ అనేది ఎప్పుడు చెల్లించాలి, ఇటువంటి సమాచారం మొత్తంగా కూడా మనకు ఉందన్నమాట. సో వీడియోని చివరకు చూడండి. మీకు ఆల్రెడీ ఎక్స్ట్రా ఒక వీడియో చేశాం కదా, ఆ వీడియోని చూసినట్లయితే డైరెక్ట్గా మీరు ఈ యొక్క పీడిఎఫ్ని వీడియో డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా కేవలం ఒక పేజ్ మాత్రం మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఇప్పుడు మనకు 2 పేజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. పీడిఎఫ్ని కావాలనుకుంటే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఈ యొక్క టెట్కమ్ టీఆర్టీ ఎగ్జామ్ అనేది మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా అయితే ఉంటుంది. అంటే మనం టెట్ ఏ విధంగా ఆన్లైన్లో రాసామో అదే విధంగా ఉంటుందన్నమాట. ఈ టెట్కమ్ టీఆర్టీ నోటిఫికేషన్ అనేది ఈ నెల 10వ తారీఖున రిలీజ్ అవుతుంది. ఈ యొక్క టెట్కమ్ టీఆర్టీకి మనీ పేమెంట్ అనేది అంటే ఎగ్జామ్కి ఫీజు అనేది చెల్లిస్తాం కదా, అది మనకు 10/10/2018 నుంచి 1/11/2018 వరకు కూడా మనీ పేమెంట్ చేయొచ్చు. ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్లో మనకు 10/10/2018 నుంచి 2/11/2018 వరకు కూడా దరఖాస్తు అనేది చేయొచ్చు. హెల్ప్ డెస్క్ సేవలు అనేవి 10/10/2018 నుంచి 3/1/2019 వరకు కూడా పనిచేస్తాయి. కంప్లైంట్స్ స్వీకరణ అనేది మనకు 10/10/2018 నుంచి 3/1/2019 వరకు కూడా మనం ఏమైనా కంప్లైంట్స్ చేస్తే ఆ కంప్లైంట్స్ని స్వీకరించి పరిష్కరిస్తారు. ఆన్లైన్లో మాక్ టెస్ట్ అనేది మనకు 5/11/2018 నుంచి అందుబాటులో అయితే ఉంటుంది. హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ అనేది 20/11/2018 మనకు ఉంటుందన్నమాట. ఓకే, ఈ యొక్క టెట్కమ్ టీఆర్టీ ఈ తాలూకు రిటర్న్ టెస్ట్ అనేది మనకు 30/11/2018 నుంచి 14/12/2018 వరకు అంటే 15 రోజుల పాటు ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ముందుగా హెచ్జిటికి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. 30/11/2018 నుంచి 6/12/2018 వరకు అంటే 7 రోజుల పాటు ఎగ్జామ్ అనేది జరుగుతుంది 14 సెషన్స్లో. మార్నింగ్ చూసినట్లయితే 9 గంటల నుంచి 12 గంటల వరకు, ఆఫ్టర్నూన్ ఏమో 2 నుంచి 5 గంటల వరకు 3 hours పాటు ఎగ్జామ్ ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్కి సంబంధించి 7/12/2018 నుంచి 9/12/2018 వరకు కూడా 3 డేస్లో 6 సెషన్స్ పాటు ఎగ్జామ్ అనేది ఉంటుంది. మార్నింగ్ 9:30 నుంచి 12 వరకు, ఈవినింగ్ మనకు ఆఫ్టర్నూన్ మనకు 2:30 నుంచి 5 గంటల వరకు కూడా ఎగ్జామ్ అనేది ఈ స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్కి ఉంటుంది. తర్వాత స్కూల్ అసిస్టెంట్స్ లాంగ్వేజ్కి చూస్తే 10/12/2018 నుంచి 11/12/2018 వరకు కూడా 3 సెషన్స్లో మనకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. తర్వాత చూస్తే 9:30 నుంచి 12 గంటల వరకు, 2:30 నుంచి 5 గంటల వరకు కూడా ఈ యొక్క సెషన్స్ అనేవి ఉన్నాయి. పీఈటీలకు చూస్తే 11/12/2018 ఆఫ్టర్నూన్ సెషన్లో ఉంటుంది. ఓకే, ఎగ్జామ్ అనేది 2:30 నుంచి 5 గంటల వరకు ఎగ్జామ్ ఉంటుంది. లాంగ్వేజ్ టీచర్స్కి 12/12/2018 మార్నింగ్ పూట మనకు 9:30 నుంచి 12 గంటల వరకు కూడా ఎగ్జామ్ ఉంటుంది. మ్యూజిక్ టీచర్స్కి 12/12/2018 ఆఫ్టర్నూన్ సెషన్లో 2:30 నుంచి మనకు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకేనా, తర్వాత మనకు ఏపీ మోడల్ స్కూల్స్ అనేవి ఉన్నాయి కదా. ఈ యొక్క ఏపీ మోడల్ స్కూల్స్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అయితే ఉన్నారు కదా. సో వీరికి 13/12/2018 బోత్ సెషన్స్ ఆ రోజు మొత్తం కూడా వీరికి ఎగ్జామ్స్ అయితే ఉంటుంది. మార్నింగ్ సెషన్ చూస్తే 9:30 నుంచి 12 గంటల వరకు, ఆఫ్టర్నూన్ సెషన్ అయితే 2:30 నుంచి 5 గంటల వరకు. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ చూస్తే 14/12/2018 మార్నింగ్ సెషన్లో 9:30 నుంచి 12 గంటల వరకు అంటే 2:30 గంటల పాటు ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. ప్రిన్సిపల్కి సంబంధించి ఎగ్జామ్కి 14/12/2018 ఆఫ్టర్నూన్ సెషన్లో ఉంటుంది. 2 గంటల నుంచి 5 గంటల వరకు 3 hours పాటు ఎగ్జామ్ అయితే ఉంటుంది. రిలీజ్ ఆఫ్ ఇనిషియల్ కీ, ఈ యొక్క ఎగ్జామ్స్ తాలూకు ఇనిషియల్ కీ అనేది 16/12/2018 రిలీజ్ అవుతుంది. ఈ యొక్క ఇనిషియల్ కీలో ఏమైనా సరే అబ్జెక్షన్ చేయాలనుకుంటే అంటే తప్పులు కనుక గమనించినట్లయితే 16/12/2018 నుంచి 23/12/2018 అంటే 8 రోజులు గడువు అనేది ఇస్తారు. ఈ యొక్క ఫైనల్ కీ అనేది మనకు 27/12/2018 ఫైనల్ కీ అనేది రిలీజ్ చేస్తారు. దీని తాలూకు ఇంకా ఫైనల్ రిజల్ట్ అనేది 3/1/2018 అని చెప్పి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు గవర్నమెంట్ అనేది ఈ యొక్క డేట్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి సిద్ధంగా అయితే ఉంది. ఓకే, సో 10వ తారీఖున మనం వెయిటింగ్ అనేది చేద్దాం. నోటిఫికేషన్లో మనకు సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది. ఓకే, సో అండ్ అంతేకాకుండా కాలేజీల పరంగా ఏమైనా మార్పులు వస్తే ఈ యొక్క షెడ్యూల్ అనేది మారిపోతుంది అంటున్నారు. సో అప్డేట్ వస్తే మీకు అందిస్తుంటాను. థ్యాంక్ యూ.